పూరా లోకల్. లవ్ జిహాద్ అనేది ఇంకా ఉంది అంటే నమ్ముతారా? అంటే భారతదేశంలో పుట్టి పెరిగిన ముస్లింలే కాదు, అంటే ఎక్కడో విదేశాల నుంచి కూడా, అంటే వేరే ఇక్కడ ఇస్లాం దేశాల నుంచి వచ్చి ఇక్కడ మెల్లిమెల్లిగా లవ్ జిహాద్ చేస్తున్నారు కొంతమంది, అంటే నమ్ముతారా? నేను దానికి లవ్ జిహాద్ అని అనుకోను, లవ్ అఫేర్ అనుకుంటాను. ఎట్లా? లవ్ జిహాద్ అంటే ఇది మాకు ఇస్లాం బోధిస్తుంది, ఇలా చేయాలి కంపల్సరీ అని అనుకుంటే అది లవ్ జిహాద్ అవుతుంది. ఇస్లాం దానికి వ్యతిరేకంగా ఉంది. ఎప్పుడు లవ్ జిహాద్ కి ఇస్లాం ఎప్పుడే గానీ ప్రోత్సహించదు. అది కేవలం లవ్ అఫేర్ మాత్రమే. ఆ అఫేర్ ఎలా అంటే ప్రస్తుతం మనం మన సమాజంలో చూస్తున్నాము, పెళ్లి కాని అమ్మాయి అబ్బాయిలు మాత్రమే కాదు, పెళ్లి చేసుకున్న అమ్మాయి అబ్బాయిలు కూడా ఈ అఫైర్లు పెట్టుకుంటున్నారు. అది సహజంగా మారిపోతుంది మన దేశంలోనే కాదు సమాజం మొత్తంలో కూడా. అయితే దానికి లవ్ జిహాద్ అని పేరు పెట్టేసి ఒక ఇస్లాం ధర్మాన్ని ఒక బూచీగా చూపించడము ఇది సమంజసమైన విషయం ఎంత మాత్రము కాదు. అలాగే ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఒక హిందూ అబ్బాయి ముస్లిం అబ్బాయిని కూర్చోబెట్టుకుని వెళ్తున్నాడు అంటే దాన్ని ఏమంటున్నారు? బజరంగ్ దళ్ అంటున్నారు. హిందూ లవ్ ట్రాప్ అని చెప్తున్నారు. దానికి చెప్తున్నారా లేదా? అయితే మీరు చెప్తున్న విషయాలే ఇటు నుంచి వేరే వర్గం కూడా చెప్తూనే ఉంది. అయితే ఏ ధర్మము దాన్ని ప్రోత్సహించదు కదా. ఇప్పుడు బజరంగ్ దళ్ చేస్తుంది అంటే బజరంగ్ దళ్ సంస్థ నుంచి వాళ్ళకి ఏమైనా పైసలు వస్తున్నాయా ఇలా చేయండి అని? అసలు రావు కదా. పిల్లలకు స్వచ్ఛందంగా వాళ్ళు చేసుకుంటున్నారు. అలాగే కొంతమంది ఆర్ఎస్ఎస్ పైన కూడా చెడు అభిప్రాయం కలిగి ఉన్నారు. ఆర్ఎస్ఎస్ వీళ్లకు పైసలు ఇచ్చి మరి బండ్లు కొనిచ్చి మరి ఆ బండ్ల మీద పెట్రోల్ వేపించి మరి పిల్లలపై ఇలా ట్రాప్ చేయండి అని పంపిస్తున్నారు అని అంటున్నారు. వాస్తవంగా అలా జరుగుతుందా అంటే ఆర్ఎస్ఎస్ అలాంటి భావాజాలం కలిగిన సంస్థ ఎంత మాత్రము కాదు. ఆర్ఎస్ఎస్ అంటే స్వయం సేవక్ సంఘ్. ఎప్పుడైతే సమాజంలో ఈ యొక్క మార్పు రావాలి, సమాజానికి మేము సేవ చేయాలి అనే ఒక అద్భుత ఆలోచనతో ఆర్ఎస్ఎస్ అనే సంస్థ ఏర్పరిచింది. అంతేగాని ముస్లింలకు వ్యతిరేకంగా పోరాడడం కోసం, ముస్లింలకు హతం చేయడం కోసము, ముస్లిం అమ్మాయిలను లేపుకుపోవడం కోసము ఆర్ఎస్ఎస్ సంస్థ ఏర్పడలేదు. ఇది ఖచ్చితంగా గమనించాల్సిన విషయము.